Praise the Lord, everyone. అందరికీ వందనాలు. We are glad that God has given us one more opportunity to study His Word. తన వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మనకిచ్చిన మరొక అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. As we know, we are studying the book of Malachi. మనందరికీ తెలిసిన రీతిగా మలాకి గ్రంథ ధ్యానాల్లో మనం ఉంటున్నాం. It has been 2 weeks since we meditated this book. ఈ గ్రంథాన్ని గత 2 వారాలుగా మనం ధ్యానిస్తున్నాం. We have meditated the first 5 verses of chapter 1 last week, మొదటి అధ్యాయం మొదటి 5 వచనాలు గత వారం మనం ధ్యానించుకున్నాం. where we learned that God loved Israel and demonstrated that love by sovereign choice. దేవుడు ఇశ్రాయేలును ప్రేమించాడని తన సార్వభౌమత్వంతో కూడిన ఎంపికలో ఆ ప్రేమని తాను వెల్లడి చేశాడని మనం గత వారం నేర్చుకున్నాం. We saw His choice of Jacob over Esau. అదే రీతిగా ఏశావు కంటే కూడా యాకోబుని ఆయన ఎంపిక చేసి ప్రేమించినట్లుగా మనం చూసాం. What was the second evidence of God's love? దేవుని ప్రేమకి రెండవ నిదర్శనాన్ని కూడా మనం ఆలోచన చేసాం. Jacob was the recipient of the covenant relationship. యాకోబు నిబంధన సంబంధమైన సంబంధాన్ని దేవునితో కలిగి ఉన్నాడు. So whatever the blessings that were given to Abraham, extended to Isaac, now extended to Jacob. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాలు ఇస్సాకు పరమయ్యాయి, ఆ తర్వాత యాకోబు పరమయ్యాయి. So this is what we learnt last week. గత వారం ఇంతవరకు మనం నేర్చుకున్నాం. The people began to doubt God's love for them. అయితే దేవుని ప్రజలు దేవుని ప్రేమని శంకించడం ప్రారంభించారు. Even though they doubted God's love, they had made an appearance showing that they were loving God. దేవుని ప్రేమని అనుమానించినప్పటికీ బయటికి దేవుని మీద విధేయత కలవారుగా, దేవుని ప్రేమించేవారుగా వారు నటిస్తూ వచ్చారు. The outward love towards God was not coming from their heart. అయితే బయటికి వారు చూపించే ప్రేమ వారి హృదయాల్లో నుండి వచ్చింది కాదు. They kept following many religious rituals. అయితే మత సంబంధమైన అనేక పద్ధతులు వారు అనుసరిస్తూ వచ్చారు. They were not sincere. They did not have any passion or zeal for God. అయినప్పటికీ ఏమాత్రము దేవుని గురించిన ఆసక్తి, ఆరాటము, నిజాయితీ లేని స్థితిలో వారు జీవిస్తూ వచ్చారు. What was more tragic for the Israelites was even the priests failed them. అయితే ఇశ్రాయేలీల చరిత్రలో విషాదకరమైన సంగతి ఏంటంటే వారు విఫలమవటమే కాదు, వారి మీద నాయకులుగా ఉన్న యాజకులు సైతము విఫలమయ్యారు. The priests never cared to admonish the people. They themselves did not honor God. యాజకులు తామే దేవుని గణపరచని స్థితిలో ఉంటున్నారు గనక వారు ప్రజలని ఏమాత్రం కూడా హెచ్చరించలేదు, ఖండించలేదు, సరిదిద్దలేదు. Dear friends, one of the daring acts of a backsliding believer is to doubt God and question Him. అయితే వెనుకకి జారిపోయిన విశ్వాసులు తెగించి చేసే ఒక పాపం ఏంటంటే దేవుని ప్రేమని అనుమానించడం, అదే రీతిగా దేవుని ప్రశ్నించేవారుగా ఉండటం. If ever you doubt God, doubt God's love, and fail to trust Him, one of the things that comes to our mind is we are on a backsliding path. అయితే దేవుని ప్రేమని అనుమానించే వారంగా, దేవుని ప్రశ్నించే స్థితిలో మనం ఉన్నాము అని అంటే వెనక్కి జారిపోయిన స్థితిలో ఆ మార్గంలో మనము పయనిస్తున్నాము అని అర్థం. So the priests of this nation of Israel, they were also on a backsliding path. అంచేత యాజకులు సైతము వెనక్కి జారిపోయిన స్థితిలో ఆ మార్గంలో పయనిస్తూ ఉన్నారు. They were just going through the motions of their job as a priest. అయితే యాజకులుగా తమ ఉద్యోగాన్ని ఒక యాంత్రికంగా చేయటం ప్రారంభించారు. So Israel was a nation which had religion but no relationship with God. అయితే ఇశ్రాయేలుల పరిస్థితి మనం చూస్తే మతం ఉంది కానీ దేవునితో సంబంధం లేని స్థితిలో వారు ఉంటున్నారు. So what about the priests? యాజకుల పరిస్థితి ఏంటి? It is like the blind leading the blind. అంటే వారి పరిస్థితి ఎలా ఉంటుంది అని అంటే ఒక గ్రుడ్డివాడు మరొక గ్రుడ్డివానికి త్రోవ చూపినట్లుగా ఉంటుంది. The priests despised God's name. అంచేత యాజకులు దేవుని నామాన్ని హీనపరిచిన వారుగా, తృణీకరించిన వారుగా ఉంటున్నారు. These priests should have been good models for the people. నిజానికి ఈ యాజకులు ఆదర్శప్రాయులుగా ఇతర జనులకి, ఇశ్రాయేలీలకు ఉండాల్సింది. Because they were the spiritual leaders of that nation. ఎందుచేతనంటే ఆ ఇశ్రాయేలు జనాంగానికి, దేశానికి వారు ఆత్మీయ నాయకులుగా ఉంటున్నారు కనుక. Their lives should have been characterized by holiness, justice and a zeal for God. అయితే వారి జీవితాలు పరిశుద్ధతతో, న్యాయముతో,
దేవుని సంగతుల పట్ల ఆసక్తితో నిండి ఉండాల్సింది. But all these things were missing in their lives. అయినప్పటికీ ఇవేవి వారి జీవితాల్లో కనపడకుండా పోయాయి. They saw their service to God as a job, not as a privilege. అంచేత వీరు వారి సేవను ఎలా చూశారు అని అంటే ఒక ఆధిక్యతగా చూడకుండా అదొక ఉద్యోగముగా పనిగా వారు చూస్తూ వచ్చారు. If you ask me, how do we come to that conclusion? అయితే ఆ నిర్ణయానికి మనం ఎలా రాగలుగుతాం అని మీకు ప్రశ్న తలెత్తినట్లయితే, We see the evidence by the offering they made to God. అంటే దానికి నిదర్శనము రుజువు వారు అర్పించిన బలులలో మనకి కనపడుతుంది. Instead of giving the best to God, they gave the worst. దేవునికి శ్రేష్టమైనవి వారు ఇవ్వాల్సిన దానికి బదులు హీనమైనవి హేయమైనవి వారు ఇస్తూ వచ్చారు. They thought God won't see them or care what they are doing. వారు అనుకున్నారు కదా, దేవుడు మనల్ని చూడట్లేదు, దేవుడు మనల్ని ఏం పట్టించుకోడు అనేసి అనుకున్నారు. Thereby they were fooling themselves. అయితే ఆ రీతిగా అనుకొని వారిని వారు మోసం చేసుకున్నారు. We know a verse in the New Testament where it says, దేవుడు వెక్కిరింపబడ్డాడు. God is not mocked. అంచేత క్రొత్త నిబంధనలో ఉన్న వచనం చెప్పినట్లు దేవుడు వెక్కిరింపబడ్డడు అన్న వాస్తవాన్ని వారు గుర్తించలేదు. So dear friends, even God values or evaluates our worship. ప్రియులారా, మనం గమనించాల్సింది ఏంటంటే ఈ రోజుల్లో మనం చేస్తున్న ఆరాధనని సైతము దేవుడు బేరీజు వేసేవాడుగా తూచేవాడుగా ఉంటున్నాడు. He evaluates our sacrifice. మన బలులని ఆయన లెక్కించేవాడుగా తూచేవాడుగా ఉంటున్నాడు. Whatever he is messaging to the people of Israel through Malachi is a challenge to all of us. మలాకీ ద్వారా తన ప్రజలకి ఏ సందేశం ఇస్తున్నాడో ఆ సందేశము ప్రస్తుత దినాల్లో ఉంటున్న మనకి ఒక సవాలుగా ఉంటుంది. These words are written here for our admonition. అంచేత మన హెచ్చరిక నిమిత్తము, మనల్ని గద్దించే నిమిత్తము ఈ మాటలు ఈ గ్రంథంలో రాయబడ్డాయి. These words are given for our encouragement. మన ప్రోత్సాహం నిమిత్తము ఇవ్వబడిన మాటలు ఇవి. And what's the purpose? That we should give the best and the highest to him. అయితే ఏ ఉద్దేశంతో ఈ మాటలు మనకి తెలియజేయబడుతున్నాయి అని అంటే, శ్రేష్టమైనవి ఉన్నతమైనవి ఆయనకి మనం సమర్పించాలి అన్న ఉద్దేశంతో. So this is but an introduction as we continue to meditate verses 6 to 14. 6 నుంచి 14 వరకు ధ్యానించబోయే అంశాలకి ఇది ఒక పరిచయం మాత్రమే. And for this passage from 6 to 14, the first chapter, the heading in my English Bible says, Sin of the Priests. ఈ 6 నుంచి 14 వరకు వచనాలున్న భాగానికి నా ఆంగ్ల బైబిల్లో యాజకుల పాపము అనేసి దానికి ఒక శీర్షికగా పెట్టడం జరిగింది. In this passage of 9 verses, we see the people, God is posing 2 questions. ఈ 9 వచనాలున్న ఈ రెండవ భాగంలో దేవుడు 2 ప్రశ్నలు వేస్తున్నారు. And the people counter this question saying, how have we despised thy name? Verse 6. దేవుడు వేసిన ప్రశ్నలకి బదులు ప్రశ్నలు వేస్తూ 6వ వచనంలో ఒక ప్రశ్న వారు వేశారు. And the second question, second counter question is, how have we polluted the altar? అయితే వారు ఎదురు ప్రశ్నించిన రెండవ ప్రశ్న 7వ వచనంలో కనపడుతుంది. ఏమి చేసి నీ బలిపీఠాన్ని అపవిత్రపరిచాము అనేసి అన్నారు. God says, you have despised my name. మొదటిదిగా దేవుడు మీరు నా నామాన్ని నిర్లక్ష్య పెట్టారు అనేసి అన్నారు. And these people, the priests say, how have we despised your name? యాజకులు ఏమని ప్రశ్నిస్తున్నారు అంటే, ఏమి చేసి నీ నామాన్ని నిర్లక్ష్య పెట్టాము అనేసి అంటున్నారు. So today we will look at the first accusation against the priests. యాజకుల మీద దేవుడు వేసిన మొదటి నిందని, నేరారోపణని ఈరోజు మనం ధ్యానిద్దాం. The charge of God was that they were profaning the name of the Lord. దేవుడు వారి మీద మోపిన నేరం ఏంటంటే, దేవుని నామాన్ని నిర్లక్ష్య పెడుతున్నారు అనేసి. They were careless in their worship. అంచేత ఆరాధనలో నిర్లక్ష్య ధోరణి వారు కనపరుస్తున్నారు. They were casual in their worship. అలానే అజాగ్రత్తగా వారు ఆరాధన చేస్తూ ఉన్నారు. It seems it appears as if they are bored with God. అంటే మనకి ఎలా అనిపిస్తుంది అని అంటే, వారి ప్రవర్తనను బట్టి దేవుని ఎడల విసుగు చెందిన జనులుగా వీరు కనపడతారు. Sometimes do we not come to the same conclusion? అయితే కొన్నిసార్లు మనము కూడా ఇదే పరిస్థితిలో ఉన్నట్లుగా మనము ఆలోచిస్తే అర్థమవుతుంది. Worship services become boring for us.
అంచేత ఆరాధన కూడికలు మనకి విసుగు తెచ్చేవిగా మిగిలిపోతున్నాయి. There is a careless attitude. అజాగ్రత్తతో కూడిన ధోరణి మనలో కనపడుతుంది. We come very casually to the worship service. అలానే నిర్లక్ష్యంతో, అలసత్వంతో ఆరాధన కూడికలకి మనం హాజరవుతున్నాం. The word of God becomes boring for us. దేవుని వాక్యము మనకి రుచి లేనిదిగా అయిపోతుంది. So, my dear friend, this is a message for us. ప్రియులారా, ఇది మనం అందరము గమనించాల్సిన సందేశం. Now, the question comes, what is the role of the priests? అయితే మనకి ఇక్కడ ఆలోచించాల్సిన సంగతి ఏంటంటే, యాజకుల యొక్క పాత్ర ఏంటి, What are they supposed to do? అయితే వారు చేయాల్సిన పనులేంటి. There are three things. అయితే 3 సంగతులు వారికి నియమించబడ్డాయి. They are supposed to teach the law to the Israelites. ఇశ్రాయేలీయులకి ధర్మశాస్త్రాన్ని నేర్పించాల్సిన వారుగా వారు ఉంటున్నారు. And secondly, they have to mediate between God and the people. రెండవది, దేవునికి ప్రజల మధ్యలో మధ్యవర్తిగా వారు ఉండాలి. And thirdly, they have to judge the people. మూడవది, ప్రజలకి న్యాయము తీర్చేవారుగా ఉండాలి. So these are the works that have been given to the priests. అయితే దేవుడు యాజకులకి నియమించిన పనులు ఆ 3. What God seems to be saying is, you have failed in all these three things. అయితే దేవుడు వారి ఎడల మోపిన నేరంలో మనకి కనపడేది ఏంటంటే, మీరు వీటన్నిటిలో విఫలమయ్యారు అనేసి ప్రభు నేరం మోపటం కనపడుతుంది. Now, if you ask me, what is the essence of these 9 verses from 6 to 14? 6 నుంచి 14 వరకు ఉన్న ఈ 9 వచనాల సారాంశం ఏంటి అని ఆలోచన చేస్తే, Again, we have to mention 3 things. 3 సంగతులు మనం ఆలోచన చేయాలి. Giving God what He doesn't want. అంటే దేవునికి ఆయన కోరనివి మనం ఇవ్వటం. ఏదైతే అక్కర్లేదో అవే ఇవ్వడము, దట్ ఈస్ వన్ ఆఫ్ ద సిన్. అంచేత ఆయన ఏది కోరుకోవట్లేదో, ఏది ఇష్టపడట్లేదో వాటిని ఇవ్వటం, అది ఒక పాపం. And secondly, giving less what He deserves. రెండవది, ఆయన దేనికి యోగ్యుడో ఆ యోగ్యతకి కంటే తక్కువ చేయబడిన హీనమైన వాటిని ఆయనకి ఇవ్వటం. And thirdly, bringing to God the leftovers. తర్వాత మూడవది, మిగిలిపోయిన వాటిని దేవునికి తెచ్చివ్వటం. But what does God want? అయితే దేవుడు మన నుండి కోరుతుంది ఏంటి? He wants the first and the best. ఆయన మొదటి దాన్ని, అలానే శ్రేష్టమైన దాన్ని ఆయన కోరేవాడుగా ఉంటున్నాడు. The Israelites, the people, they are called God's children. అయితే ఇశ్రాయేలు ప్రజలు దేవుని బిడ్డలు అని పిలువబడుతున్నారు. But God says, you are not honoring me. అయితే దేవుడు అన్న ఏమంటున్నాడంటే, మీరు నన్ను గణపరచట్లేదు అనేసి అంటున్నాడు. The priests are called God's servants. అలానే యాజకులు దేవుని సేవకులు అని పిలువబడుతున్నారు. Yet they did not show respect for their master. అయితే తమ యజమానునికి వారు చూపించాల్సిన గౌరవం చూపించని, భయభక్తులు చూపించని స్థితిలో వీళ్ళు ఉంటున్నారు. Yes, we are called God's children, but we don't honor God. అయితే మనము కూడా దేవుని బిడ్డలము అని పిలువబడుతున్నాం, అయితే దేవుని కనపరచట్లేదు. And we are the spiritual leaders, but we show no respect for our master. అయితే మనము ఆత్మీయ నాయకులుగా ఉంటున్నాం, మన యజమానుని గణపరచని స్థితిలో మనం మిగిలిపోతున్నాం. So this is what we read in verse 6 of Malachi chapter 1. మలకి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో ఈ సంగతే మనం చదువుతాం. A son honors his father and a servant his master. Then if I am a father, where is my honor? And if I am a master, where is my respect? 6వ వచనం ఈ రీతిగా ఉంటుంది. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానుని గణపరచును కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టి యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను? నేను యజమానుడినైతే నాకు భయపడవాడు ఎక్కడ ఉన్నాడు? So in one word, if we can describe verse 6, it means irreverence, not honoring God. అంటే ఒక మాటలో చెప్పాలి అని అంటే, భయము లేని స్థితి, దేవుని గణపరచని స్థితి. God is not being honored as a father or feared as a master. ఒక తండ్రిని గణపరచాల్సిన రీతిలో దేవుని గణపరచట్లేదు. రెండవది, ఒక యజమానునికి భయపడే స్థితిలో దేవుని దాసులు దేవునికి భయపడట్లేదు. His name is despised by bringing polluted offerings. అంచేత అపవిత్రమైన వాటిని దేవునికి అర్పించటం ద్వారా ఆయన నామాన్ని నిర్లక్ష్య పెడుతున్నారు. So we see the priests offering a half-hearted worships coming from a half-hearted worshippers. అంటే వీరి పరిస్థితిని మనం చెప్పుకోవాలి అని అంటే, అటు ఇటు కాని ఆరాధికులు, అటు ఇటు కాని ఆరాధనని అర్పించేవారుగా వాళ్ళు ఉంటున్నారు. So God says, you have despised my name.
అందుకనే దేవుడు నా నామాన్ని మీరు నిర్లక్ష్య పెట్టారు అనేసి అంటున్నారు. That is in verse 6. 6వ వచనంలో ఆ మాట మనకు కనపడుతుంది. O priests who despise my name. నా నామాన్ని నిర్లక్ష్య పెట్టే యాజకులారా అనేసి వారిని సంబోధిస్తున్నాడు. One of the important concerns of God is his name. దేవునికి అత్యంత పట్టింపు కలిగిన ఒక అంశం ఏంటంటే ఆయన నామానికి రావాల్సిన ఘనత. And remember, this is mentioned 7 times in this book of Malachi. మలాకీ గ్రంథంలో 7 చోట్ల ఈ ఆయన నామాన్ని గురించిన ప్రస్తావన మనకు కనపడుతుంది. In chapter 1, verse 6, 11 and 14, 3 times. మొదటి అధ్యాయము 6వ వచనం, 11వ వచనం, 14వ వచనంలో 3 సార్లు ఆ నామాన్ని గురించిన ప్రస్తావన కనపడుతుంది. In chapter 2, verses 2 and 5, 2 times. 2వ అధ్యాయంలో 2 సార్లు కనపడుతుంది, 2, 5 వచనాలలో. And in chapter 3, the 16th verse, 1 time. 3వ అధ్యాయం 16వ వచనంలో ఒకసారి ప్రస్తావించబడింది. And in chapter 2, the 2nd verse, 1 time. అలానే 4వ అధ్యాయంలో 2వ వచనంలో మరోసారి ప్రస్తావించబడింది. So the little phrase, his name is mentioned 7 times in this book of Malachi. అంచేత ఆయన నామము నా నామము అన్న మాట 7 సార్లు మనకి కనపడుతుంది. His name is sacred, God's name is sacred. దేవుని నామము పవిత్రమైంది. Just because it is sacred, it should inspire reverence and fear. ఆయన నామము పవిత్రమైంది కనుక అది మనలో భయాన్ని పుట్టించాలి, ఆయన్ని గణపరిచే గౌరవించే ఆ స్వభావాన్ని కలిగించాలి. And therefore we should treat God with respect and honor. ఆయన నామం పవిత్రమైంది కనుక ఆయన్ని గౌరవించి గణపరిచే వారంగా మనం ఉండాలి. We'll read one verse from Psalm 111 and verse 9. 111వ కీర్తన 9వ వచనాన్ని చదువుకుందాం. This is very important. Note down in your Bibles or underline it or highlight it. చాలా ప్రాముఖ్యమైన వచనము, దయచేసి రాసి పెట్టుకోండి, మీ బైబిల్లో అండర్లైన్ చేసి పెట్టుకోండి. యెహోవా ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయవాడు, తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. His name is holy and reverend. Reverend and holy is his name. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది అని రాయబడింది. So we are so privileged that we got a full revelation of God's word in our hands. మనం ఎంతో ఆధిక్యత చెందిన జనులుగా ఉంటున్నాం. కారణం ఏంటి అని అంటే దేవుని సంపూర్ణమైన ప్రత్యక్షత మన చేతుల్లో ఉంది. And so we ought to honor God in all respects. అంచేత అన్ని విషయాలలో దేవుని గణపరిచే వారంగా మనం ఉండాలి. So the people of Israel failed, the priests also failed. ఇశ్రాయేలు ప్రజలు విఫలమయ్యారు, యాజకులు సైతము విఫలమయ్యారు. I will give you a fivefold reasons how we can honor God. దేవుణ్ణి ఎలా గణపరచాలో అనేసి 5 కారణాలు నేను మీకు చూపిస్తాను. If you can write down the important points, it's well and good. మీరు ఈ ప్రాముఖ్యమైన అంశాలు రాసి పెట్టుకుంటే మంచిది. Number 1, we have to honor the Lord's Day. మొదటిది ప్రభు దినాన్ని మనం గణపరచాలి. We know the commandment in Exodus 20, honor the Sabbath day. It's written. నిర్గమాకాండం 20వ అధ్యాయంలో విశ్రాంతి దినాన్ని గణపరచండి అనేసి ఉంటుంది. Now the question comes, how are we using the precious time that we have been given to glorify God on the Lord's Day? అయితే మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే ప్రభు దినాన దేవుడు మనకిచ్చిన అమూల్యమైన సమయాన్ని ఆయన గణపరచడానికి ఏ రీతిగా వాడుకోగలుగుతున్నాం. There is an important verse in Isaiah chapter 58. యెషయా గ్రంథం 58వ వచనంలో ఒక ప్రాముఖ్యమైన మాట ఉంటుంది. I am very sure you must not have underlined that verse, verses 13 and 14. 13, 14 వచనాలు మీరు అండర్లైన్ చేసుకొని ఉండకపోవచ్చు, వాటిని అండర్లైన్ చేసుకోండి. So kindly read, brother, in Telugu, Isaiah chapter 58, verses 13 and 14. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 13, 14 వచనాలు. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీ ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠితమైనదనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించిన ఎడల నీకు ఇష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించదవు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించదును. If you are not doing what we wish on the Lord's Day, on the Sabbath day, that's according to Isaiah 58. అంటే ఏవేవి చేయకూడదో ఇక్కడ యెషయా 58వ అధ్యాయంలో మనకి తెలియజేయబడుతున్నాయి. We desist from doing our own ways.
మన ఇష్టానుసారముగా మనము జీవించకూడదు అని చెప్పబడింది. not seeking our own pleasure. అయితే మనకి ఇష్టమైనవి మన మనము నెరవేర్చుకోకూడదు అనేసి చెప్పబడింది. And if you consider that Sabbath day or the Lord's day as holy and honorable, we are doing good. విశ్రాంతి దినాన మన ఇష్టమైనవి మనము జరిగించుకోకుండా అది ప్రతిష్ఠితమైనది, ఘనమైనది అనుకొని దాన్ని ఘనముగా ఆచరిస్తే సరైన రీతిలో మనం ప్రవర్తిస్తున్నట్టు. Yes, we are honoring the Lord's day. ఆ రీతిగా చేయటం ప్రభు దినాన్ని మనం గణపరిచినట్లుగా అవుతుంది. Verse 14 of Isaiah 58 gives us the blessings that flow out of it when we honor God on the Lord's day. ప్రభు దినాన ప్రభుని గణపరిస్తే ఎటువంటి ఆశీర్వాదాలు మనకి వస్తాయో 14 వచనంలో తెలియచేయబడింది. We find joy and delight in Him. ఆయన యందు ఆనందిస్తాము, ఆయన యందు సంతోషిస్తాము అని తెలియచేయబడింది. God's promise is also that we will ride upon the high places of the earth. అలానే భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నేను మిమ్మల్ని ఎక్కిస్తాను అనేసి కూడా చెప్పబడింది. What God seems to be saying is, I will elevate you, I will bless you, I will prosper you. ఈ మాటల్లో ఉన్న సారాంశం ఏంటంటే, మీకు ఉన్నత స్థితి కలిగించి ఆశీర్వదించి ఐశ్వర్యాన్ని, శ్రేయస్సుని మీకు ఇస్తాను అనేసి తెలియజేస్తున్నారు. Many of the Christians do not know the secret. అయితే అనేక మంది క్రైస్తవులకి ఈ రహస్యము తెలియట్లేదు. They don't honor the Lord's day. ప్రభు దినాన్ని గణపరచని వారుగా వారు ఉంటున్నారు. They come one week and they skip the next week. ఒక వారం వస్తే మరొక వారము రాని పరిస్థితి వారి జీవితాల్లో కనపడుతుంది. Attend the worship service only when it is convenient for them. వారికి సౌకర్యవంతంగా ఉన్నప్పుడు, కుదిరినప్పుడే ప్రభు దిన ఆరాధనకి వచ్చేవారుగా ఉంటున్నారు. Only when we honor the Lord's day, God's provisions and abundance flow into our life. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే మనం ప్రభు దినాన్ని గణపరుస్తామో అప్పుడు మాత్రమే సమృద్ధి, సంతోషము మనకి చేకూరుతుంది అని గమనించాలి. In the Old Testament, పాత నిబంధనలో మనం గమనించినట్లయితే God worked for the first 6 days and rested on the 7th day. అయితే దేవుడు మొదటి 6 రోజులు పనిచేసి 7వ దినాన విశ్రాంతి తీసుకున్నారు. But in the New Testament, అయితే క్రొత్త నిబంధనలో మనం గమనించినట్లయితే the first day or the Sunday it is called the Lord's day, and we find that rest. అయితే మొదటి దినము ప్రభు దినంగా పిలువబడుతున్న ఆదివారం రోజున మనకి విశ్రాంతి దేవుడిచ్చారు. The first day of the week when our Lord rose. అంచేత ప్రభువు పునరుద్ధానుడైన మొదటి దినము మనకి విశ్రాంతి దినముగా మనం ఆచరిస్తున్నాం. The Lord's day is practiced in the New Testament, and we also do the same, follow the same. అంచేత క్రొత్త నిబంధనలో ఏ రీతిగా ప్రభు దినాన్ని జరుపుకున్నారో అదే రీతిగా మనము దాన్ని ప్రభు దినాన్ని ప్రతిష్ఠిత దినముగా మనము జరుపుకుంటున్నాం. So dear friends, remember this rule number 1, honor the Lord's day. ప్రియులారా, ప్రభుని గణపరచడానికి మొదటి నియమం ఏంటంటే ఆయన నియమించిన పరిశుద్ధ దినాన్ని మనము ఘనంగా ఆచరించటం. And secondly, honor God with using your talents. రెండవది మన తలాంతులని వాడి ఆయన్ని గణపరచాలి. There are God-given gifts and abilities. అంటే దేవుడిచ్చిన వరాలు ఉంటున్నాయి, దేవుడిచ్చిన సామర్థ్యం ఉంటుంది. In Matthew chapter 25, from verses 14 to 30, we see or read the parable of the talents. మత్తయి సువార్త 25వ అధ్యాయం 14 నుంచి 30వ వచనం వరకు తలాంతుల గురించిన ఉపమానము మనకు కనపడుతుంది. Where 3 of the persons were given 5 and 2 and 1 respectively talents. అక్కడ 3 వ్యక్తులకి, ఒకతనికి 5, ఒకతనికి 2, ఒకతనికి 1 తలాంతు ఇవ్వబడింది. We know the story, we know the parable. ఆ ఉపమానము, ఆ కథ మనందరికీ తెలిసిందే. And God has given us abilities and gifts so that we can put into His service. అయితే మనకి కూడా కొన్ని వరాలని, కొన్ని సామర్థ్యాలని ఆయనని సేవించడానికి దేవుడు మనకిచ్చారు. It is for the exclusive use of to serve God. అంచేత ప్రత్యేకముగా దేవుణ్ణి సేవించడానికి ఉద్దేశించి మనకిచ్చిన వరాలు, సామర్థ్యాలు అవి. It's not to be used for other purposes. ఇతరత్ర పనులకి వాటిని వాడటానికి వీల్లేదు. We have been bestowed with the gifts of the Holy Spirit. పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనం పొందుకున్నాం. We ought to use it for the extension of God's kingdom. దేవుని రాజ్య వ్యాప్తికి మనము ఆ వరాన్ని వాడుకోవాలి. If we bury our talents, bury our gifts and not put to use,
we invite the condemnation of our master. అయితే వాటిని వాడకుండా వాటిని త్రవ్వేసి గుంటలో కప్పిపెట్టే స్థితిలో మనం ఉన్నాము అని అంటే దేవుని యొక్క గద్దింపుని, మన యజమానుని యొక్క గద్దింపుని ఎదుర్కోవాల్సి వస్తుంది. So use your talents or gifts for God's glory. దేవుని మహిమార్థమై దేవుడు మనకిచ్చిన తలాంతులని, వరాలని వాడేవారమై ఉండాలి. So number one, we honor God by honoring the Lord's day. ప్రభుని కనపరచడానికి మొదటి విధానం ఏంటంటే ప్రభు యొక్క దినాన్ని కనపరచడం. Secondly, use your talents to glorify God. రెండవది దేవుడు మీకు ఇచ్చిన తలాంతుల్ని దేవుని గణపరచడానికి వాడటం. And thirdly, honor God with your body. తర్వాత మూడవది మన దేహముతో దేవుని గణపరిచే వారంగా ఉండాలి. Paul says in 1 Corinthians chapter 6 and verse 19 and 20, మొదటి కొరింథీ 6వ అధ్యాయం 19-20 వచనాల్లో పౌలు గారు ఇలా రాశారు. Know ye not that your body is a temple of the Holy Spirit? మీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అనేసి ఆయన రాశారు. That Holy Spirit is within you పరిశుద్ధాత్ముడు మీలో ఉన్నాడు అని మీరు ఎరుగరా అనేసి చెప్పడం జరిగింది. and you are not your own. అంత మాత్రమే కాదు, మీరు మీ సొత్తు కారు అనేసి అక్కడ తెలియజేయబడింది. ఎందుకు? We have been bought with a price. ఎందుచేతనంటే మనం విలువ పెట్టి కొనబడిన వారం. The precious price or the blameless blood of Lord Jesus Christ. అయితే నిర్దోషమైన అమూల్యమైన ప్రభు రక్తంతో మనం కొనబడ్డాం. So Paul says, therefore, in conclusion, glorify God in your body. అందుకని ఆ వచనం ముగింపులో పౌలు గారు ఏమన్నారంటే, కాబట్టి మీ దేహముతో దేవుని మహింపరచండి అనేసి అన్నారు. Now if you read the entire 6th chapter of this 1 Corinthians, మొదటి కొరింథీ 6వ అధ్యాయం అంతా మనం చదివినట్లయితే what is the context? ఏ సందర్భంలో ఈ వచనాలు రాయబడ్డాయి? It's written in the context of sexual sin. ఇది లైంగిక పరమైన వ్యభిచార సంబంధమైన పాపాన్ని గురించి ఈ సంగతులు రాయబడ్డాయి. Dear friends, remember one thing, no other sin so clearly affects the body as the sexual sin. వీళ్ళని మనం గమనించాల్సింది ఏంటంటే వ్యభిచారము మన దేహం మీద ప్రభావం చూపినంత మరి ఏ ఇతర పాపము చూపదు. And Paul says, run away from this sin. It says command. అయితే పౌలు గారు ఏమని ఆజ్ఞాపించారంటే ఈ పాపము నుండి దూరంగా పారిపోండి అనేసి అన్నారు. And Paul also in some other place in Romans chapter 7 and verse 24, he writes in agony, wretched man that I am, who will set me free from the body of this death? మరొక చోట ఆయన రోమీలకు రాసిన పత్రిక 7:24లో వేదనతో ఈ మాటలు రాశారు. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను అనేసి అన్నాడు. Glorifying God in your body means doing your best to God. మన దేహముతో దేవుని గణపరచటం అని అంటే మన దేహాన్ని మన శ్రేష్టమైన రీతిగా వాడుకొని శ్రేష్టమైనవి ఆయనకి సమర్పించటం. How do we give God the best? దేవునికి శ్రేష్టమైనవి మనం ఎలా అర్పించగలుగుతాం? Avoid sin. అంటే మొదటిది మనము పాపానికి దూరంగా ఉండాలి. Offer yourself as a sacrifice, Romans 12:1. అలానే రోమా 12:1లో చెప్పినట్లు మన దేహాలని సజీవ యాగంగా ఆయనకి సమర్పించుకోవాలి. Dying to self. అలానే మనల్ని మనం నిరాకరించుకునే వారంగా ఉండాలి. And do all the things that which is holy and pleasing to God. అయితే ఏవైతే పరిశుద్ధమైనవిగా ఆయనకి ఇష్టమైనవిగా ఉంటున్నాయో వాటిని మనము చేస్తూ నెరవేర్చే వారంగా ఉండాలి. Now Paul elaborates this sin in Colossians chapter 3 and verse 5. ఈ పాపాన్ని కొలసి 3:5లో మరింత వివరించి పౌలు గారు రాశారు. Kindly read that verse, brother. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయడి. So Paul says, treat the parts of your earthly body as dead. అంచేత పౌలు గారు ఇక్కడ నేర్పిస్తుంది ఏంటి అని అంటే భౌతిక సంబంధమైన మీ అవయవాలని చచ్చిపోయినట్లుగా మీరు భావించండి అనేసి అన్నారు. దేని కొరకట? Number 1, sexual immorality. అంటే మొదటిది ఆ జారత్వం విషయంలో మన అవయవాలు చనిపోయాయి అనుకోవాలి. Impurity, passion, అపవిత్రత, కామాతురత, evil desire, greed. అలానే దురాశ, అలానే లోభత్వము, ధనాపేక్ష, వీటిని మనము చంపివేయాలి. So again Paul says in Galatians chapter 5 and verse 24, now those who belong to Christ Jesus crucify the flesh with its passions and desires.
గలతీ 5:24లో క్రీస్తు యేసు సంబంధులు శరీరాన్ని దాని ఇచ్చలతో దురాశలతో సిలువ వేశారు అనేసి పౌలు గారు రాశారు. Galatians 2:20, he says, I've been crucified with Christ. గలతీ 2:20లో నేను క్రీస్తుతో సిలువ వేయబడ్డాను అనేసి పౌలు గారు రాశారు. In 5:24, crucified the flesh. అలానే 5:24లో శరీరాన్ని దురాశలని సిలువ వేయటం మనకు కనపడుతుంది. In Galatians 6:14, I've been crucified to the world and the world to me. అలానే గలతీ 6:14లో అంటే లోకానికి నేను నాకు లోకము సిలువ వేయబడి ఉన్నాము అనేసి తెలియజేశారు. So be very clear about honoring God. అంచేత దేవుని గణపరిచే విషయంలో స్పష్టత మనం కలిగి ఉండాలి. Honor the Lord's day, number one. అది ఏ రీతిగా చేయగలుగుతాం అని అంటే ప్రభు దినాన్ని గణపరచడం మొదటి. Secondly, honor God using your talents. రెండవది మన తలాంతులను ఉపయోగించి దేవుని గణపరచడం. Honor God with your body, number three. తర్వాత మూడవది మన దేహంతో ఆయన గణపరచడం. And fourthly, honor God with your treasure. నాలుగవది మన యొక్క ఆస్తులతో ఆయన్ని గణపరిచే వారంగా ఉండాలి. In Proverbs 3 and verse 9, he says, honor the Lord from your wealth and from the first of all your produce. సామెతలు 3:9లో నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను గణపరచుము అనేసి ఉంటుంది. Our Lord says in Matthew 6:21, మత్తయి సువార్త 6:21లో ప్రభు ఇలా అన్నారు, wherever your treasure is, there will your heart be also. నీ నిధులు ఎక్కడుంటాయో నీ హృదయం అక్కడే ఉంటుంది అనేసి అన్నారు. Now the question comes, how much are we faithful in giving out to the Lord? అయితే మనకి ఇక్కడ ఉన్న ప్రశ్న ఏంటంటే దేవునికి ఇచ్చే విషయంలో ఎంతవరకు మన నమ్మకత్వం ఉంటుంది. And we know one more principle, it's not how much we give to the Lord, but what attitude, with what a heart we give unto Him. అంత మాత్రమే కాదు, మరొక సూత్రం ఏంటంటే ఎంత ఇచ్చాము అనే దానికంటే ఏ వైఖరితో మనం ఇస్తున్నాము అనేది కూడా ప్రాముఖ్యం. The verse in the New Testament says, God loves a cheerful giver. అంచేత కొత్త నిబంధనలో ఒక వచనము సంతోషముతో ఇచ్చువారిని దేవుడు దీవిస్తాడు అనేసి ఉంటుంది. Again in Acts 20 and 35, పుచ్చుకొనట కంటే ఇచ్చుట ఇట్స్ ఎంతో మేలు, ఇట్స్ ఎ బ్లెస్సింగ్. అలానే అపోస్తల కార్యాల గ్రంథంలో కూడా పుచ్చుకోవటం కంటే ఇవ్వటము గొప్పది, అది ఆశీర్వాదకరము అని చెప్పబడింది. That's how by giving our treasure we honor God. అంచేత మన ఆస్తిలో భాగాన్ని ఇచ్చి ప్రభుని గణపరచాలి. There is one important verse in Proverbs 11:24 and 25. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 24-25 వచనాల్లో ఒక చక్కని మాట ఉంది. I'll ask my brother to read it in Telugu. ఆ తెలుగులో ఈ వచనాన్ని చదువుకుందాం. సామెతలు గ్రంథం 11వ అధ్యాయం 24-25 వచనాలు. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికొచ్చువారు కలరు. ఔదార్యము గలవారు పుష్టినందుదురు, నీళ్లు పోయేవారికి నీళ్లు పోయబడును. So what does it say? వెదజల్లి ఏమంటుందండి ఈ వచనము? వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు అనేసి ఉంటుంది. రెండోది తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికొచ్చువారు కలరు. తక్కువ ఇచ్చి లేమి చేకూర్చుకుంటామంట. సో దిస్ ఇస్ వెరీ ప్రెషియస్ ఇన్ ప్రిన్సిపల్ దట్ వి ఆట్ టు ఫాలో. అంటే ఈ అమూల్యమైన సూత్రాన్ని మనం అవలంబించి నడుచుకోవాలి. సో ఎ జనరస్ గివర్ గాడ్ విల్ ప్రాస్పర్. ఔదార్యము కలిగి దాతృత్వము కలిగి ఇచ్చేవారిని వారు పుష్టి కలిగేవారుగా దేవుడు చేస్తాడు అని చెప్పి. Whoever refreshes others will be refreshed. మనం వేరే వాళ్ళకి నీళ్లు పోసి తెప్పరిల్లు చేయగలిగితే మనము నీళ్లు పోయబడి తెప్పరిల్లుతాం. Remember, God is not a debtor to anyone. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దేవుడు ఎవరికి అచ్చి ఉండేవాడు కాదు. So honor God, He will honor you. దేవుణ్ణి మనం కనపరిస్తే ఆయన తప్పకుండా మనల్ని కనపరుస్తాడు. So this is the one way, this is the fourth way when we can honor God. అయితే మనము దేవుణ్ణి కనపరచడానికి మనకున్న 4వ మార్గం ఇది. What is the fifth way to honor God? Honor God by enthroning Him in your heart. 5వది ఆయన గణపరిచే విధానం ఏంటంటే మన హృదయములో దేవుణ్ణి సింహాసనాసీనుడిగా చేసి ఆయనని గణపరచటం. There are a number of verses to show that we should enthrone God in our heart. అంటే మన హృదయాలలో హృదయం అనే సింహాసనం మీద దేవుణ్ణి ప్రభువుగా పెట్టుకోవటం గురించిన మాటలు పలుచోట్ల మనకి కనపడతాయి. What does enthroning means? Making God as the number one. అంటే ఆయన్ని సింహాసనాసీనుడిగా చేయటం అనే మాటని ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే ఆయనకి ప్రథమ స్థానము మనం ఇవ్వాలి. In Isaiah 29 verse 13,
యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనంలో where the Lord says, "These people approach me with their words and honor me with their lips, but their heart is very, very far away from me." అక్కడ దేవుడు ఏమంటున్నారంటే, ఈ ప్రజలు పెదవులతో నన్ను కనపరుస్తున్నారు గాని వారి హృదయం అయితే నాకెంతో దూరముగా ఉంది అనేసి అన్నారు. It is called lip service. అంటే దీన్ని మాటలకే పరిమితం అవ్వటం అనేసి అనుకోవచ్చు. That doesn't come from their hearts. పెదవుల నుండి వస్తుందే తప్ప హృదయములో నుండి వారి ఆ నమ్మకత్వము వారు నిర్ణయించుకునేవి రావట్లేదు. That's why the great wise man says in Proverbs 4:23 says, "Watch out your heart with diligence." అందుకని జ్ఞాని అయిన రచయిత సామెతల గ్రంథం 4:23లో మీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోండి అనేసి చెప్పారు. Because from the heart flows the springs of life. ఎందుచేతనంటే మీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరుతాయి కాబట్టి మీ హృదయాన్ని కాపాడుకోండి అనేసి అన్నారు. So anything second hand that we offer to God is inappropriate. అంచేత ఏదైనా ద్వితీయ శ్రేణి నాసిరకము సంగతిని తీసుకొచ్చి దేవునికి అర్పిస్తున్నాము అని అంటే అది ఆయనకి తగదు అని గమనించాలి. It is there in the field of worship or ministry or studies. Anything we do in this life, God doesn't accept second hand. అంచేత ఈ జీవితంలో మనం చేసే ఏ పనైనా అది ఆరాధన కావచ్చు, మన పరిచర్య కావచ్చు, అలానే విద్యాభ్యాసము కావచ్చు, ఏది చేసినా నాసిరకపు పనిని ద్వితీయ శ్రేణి పనిని మనం చేస్తున్నాము అని అంటే అది దేవుడు అంగీకరించింది అని గమనించాలి. The Lord desires that we should give the very best to Him. అంచేత దేవుడు మన నుండి శ్రేష్టమైనవి ఉత్తమమైనవి మనం ఇస్తాము అని కోరుతున్నారు. To give Him less than our best is to despise Him and to dishonor Him. శ్రేష్టమైనవి కాక మన సామర్థ్యానికి తగినవి ఇవ్వకుండా లోపముతో కూడుకున్నవి మనం ఇస్తున్నాము అని అంటే మనం ఆయన్ని అగౌరవపరుస్తున్నాము అని అర్థం. So this is what the people were doing. అంచేత ప్రజలు దీనికి భిన్నమైనవి ఏం చేయాలో ఆ రీతిగా చేయట్లేదు. In verse 8, God says, "You present the blind and the sacrifice, is it not evil?" మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో గుడ్డిదానిని తీసుకొని బలిగా అర్పిస్తే అది దోషము కాదా, కుంటిదానినైనా రోగం గల దానినైనా అర్పించిన ఎడల అది దోషము కాదా అనేసి ప్రభు అంటున్నారు. If He says, "Give it to your governor," will you accept it? అంత మాత్రమే కాదు, అట్టి వాటిని తీసుకొచ్చి మీ అధికారికి ఇస్తే అతడు నిన్ను అంగీకరిస్తాడా అనేసి ప్రశ్నిస్తున్నారు. See, with God, what pain in God, God is speaking these words. అంటే ఎంత వేదనతో దేవుడి మాటలు పలుకుతున్నారో మనం గమనించాలి. You are giving the best to your governor, but to your God, you are giving him second hand. అయితే మీ అధికారికేమో శ్రేష్టమైనవి ఇస్తున్నారు, అయితే దేవునికి నాసిరకము వాటిని మీరు తీసుకొస్తున్నారు అనేసి దేవుడు అంటున్నారు. If we offer such a weak worship, will God accept it? అటువంటి పసలేని ఆరాధనని మీరు అర్పిస్తే దేవుడు అంగీకరిస్తున్నాడు అనుకుంటున్నారా మీరు? In other words, God is saying very plainly that we give so much honor and respect to our boss, to our employer. దేవుడు ఇక్కడ మనకి తెలియజేస్తుంది ఏంటంటే, మనకి యజమానులుగా ఉన్న వారికి ఉద్యోగం మనకిచ్చిన మన బాస్కి ఇచ్చిన గౌరవం సైతము నాకు ఇవ్వట్లేదు అనేసి అంటున్నారు. We show utmost respect to celebrities, our employers. ప్రముఖులుగా ఉన్న వారికి, యజమానులుగా ఉన్న వారికి మనము ఎంతో గౌరవాన్ని చూపుతున్నాం. Our friends command much more respect than God. అయితే ఆ విషయానికి వస్తే మన స్నేహితులకు ఇచ్చిన గౌరవాన్ని కూడా మనము దేవునికి ఇవ్వని వారంగా ఉంటున్నాం. But what honor and respect do we give to the King of Kings, the Lord of Lords? రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన దేవునికి ఎటువంటి గౌరవాన్ని, ఘనతని మనం ఇస్తున్నాం? God seems to be saying in very simple words, సామాన్యమైన భాషలో దేవుని మాటలు ఏమని ఉంటున్నాయంటే, "You are devaluing me." అంటే మీరు నన్ను తక్కువ చేస్తున్నారు, విలువ తక్కువ వాడిగా నన్ను పరిగణిస్తున్నారు అనేసి అంటున్నారు. You are valuing everything around you more than me. అయితే మీ చుట్టూ ఉన్న వాటికి నన్ను మించి మీరు వాటిని విలువని పెంచుతూ వెళ్తున్నారు. Now what do we learn from this 3 lessons? అయితే ఈ 3 పాఠాలలో మనం ఏం నేర్చుకుంటున్నాం? Number 1, మొదటి సంగతి మనం నేర్చుకున్నది ఏంటంటే, we can influence others more by example than by mere words. కేవలము మాటలతో మనం ప్రభావితం చేసేదానికంటే మాదిరికరమైన జీవితం ద్వారా అనేకులని, ఇతరులని మనము
మరింత ప్రభావితం చేయగలుగుతాం. The sinning priests did not honor God, they are not leading the people by example. పాపము చేస్తున్న ఈ యాజకులు ప్రజలకి మాదిరిగా ఉండి వారిని నడిపించని కారణాన్ని బట్టి సరైన ప్రభావాన్ని వారి మీద వీళ్ళు చూపలేకపోయారు. And secondly, be conscious of the sin done in the body which damages our relationship with God. తర్వాత రెండవది మనం నేర్చుకున్నది ఏంటంటే, మన దేహముతో మనం చేసే పాపాల మూలంగా దేవునితో మనకున్న సంబంధాన్ని మనము పాడు చేసుకుంటున్నాం అన్న విషయాన్ని ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి. Thirdly, the supreme principle of honoring God is laid down in 1 Samuel chapter 2 and verse 30. తర్వాత మూడవది, దేవుని గణపరచడానికి దేవుడు ఇచ్చిన గొప్ప సూత్రము 1 సమూయేలు 2:30లో ఉంటుంది. Them that honor me will I honor, they that lightly esteem me shall be lightly esteemed. నన్ను గణపరిచే వారిని నేను గణపరుస్తాను, నన్ను తృణీకరించే వారిని తృణీకరిస్తాను అనేసి అక్కడ ఉంటుంది. Now write it down. ఈ సూత్రాన్ని రాసి పెట్టుకోండి. Where? ఎక్కడ రాసి పెట్టుకోవాలి? Not in a book, ఏదో పుస్తకాల మీదనో కాగితం not మీద, in a board. అలానే ఏదో పలక మీద రాసుకుంటే సరిపోదు. Write it down on the tablets of your heart. హృదయం అనే పలకల మీద ఈ సూత్రాన్ని మీరు రాసి పెట్టుకోండి. And then and only then God honors us. అయితే ఆ రీతిగా చేసి మనం ఆయన గణపరిచినప్పుడే మనము దేవుని నుండి ఘనతను పొందుకుంటాం.